రూపాయి మారకం విలువ నేడు దారుణంగా క్షీణించింది. డాలర్తో పోలిస్తే తొలిసారి 85 రూపాయలకు పడిపోయింది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను 25 బీపీఎస్ను తగ్గించడం 2025 నాటికి మరిన్ని తగ్గింపులు ఉండే అవకాశం ఉందన్న సంకేతాల నేపథ్యంలో రూపాయి విలువ క్షీణించింది. బలహీన మూలధన ప్రవాహాలకు తోడు ఇతర ఆర్థిక సవాళ్ల కారణంగా ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న కరెన్సీపై ఇది అదనపు భారాన్ని మోపింది. డాలర్తో పోలిస్తే బుధవారం రూపాయి మారకం విలువ చూసుకుంటే 84.9525కు పడిపోగా గురువారం మరింత క్షీణించి 85.0650కు దిగజారింది. 2 నెలల్లోనే రూపాయి మారకం విలువ 84 నుంచి 85కు పడిపోవటం గమనార్హం. అదే సమయంలోనే 83 నుంచి 84కు క్షీణించడానికి 14 నెలల సమయం పట్టింది. అంతకుముందు 82 నుంచి 83కు పతనం కావడానికి 10 నెలల సమయం పట్టగా ఇప్పుడు కేవలం 2 నెలల్లోనే 84 నుంచి 85కు పడిపోయింది. అయితే భారత కరెన్సీ ఒక్కటే కాదు, ఇతర దేశాల కరెన్సీ కూడా భారీగా క్షీణించింది. ఆసియా దేశాల కరెన్సీ కూడా గురువారం భారీగా పతనమైంది. కొరియన్ వోవ్, మలేషియా రిగ్గిట్, ఇండోనేషియన్ రూపాయి 0.8% నుంచి 1.2% క్షీణించింది.